వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఆంగ్ల సంవత్సరాది ఫలితం అనేటువంటిది మన తెలుగు సంస్కృతి కానప్పటికీ కూడాను చాలామంది కొత్త క్యాలెండర్ ఏమంటే మరి గ్రెగేరియన్ క్యాలెండర్లో కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి దీని ప్రకారంగా మాకు ఎలా ఉంది అనేటువంటి విషయాలను అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు చెప్పడం ధర్మం. అయితే ఇక్కడ కొంతమంది అతిశయోక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, మూర్తిమంతాలు ఇలా అనేక రకాలైనటువంటి విషయాలని జోడించి అసలు దాంట్లో సంబంధం లేకపోయినా అసలు గోచార పరిస్థితులు ఏంటి, దీనిలో గజకేసర యోగాలు, బుధాదిత్య యోగాలు అనేక రకాలైనటువంటి అసలు సంబంధం లేనటువంటి విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఇదొక ఎత్తు. అసలు మనం చెప్పే గోచారమే రాశికి సంబంధించిన విషయం, దీన్ని లగ్నంతో ముడిపెట్టి చెప్తున్నాడు, అసలు సంబంధం లేనటువంటి విషయం. సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ మాధ్యమంలో వచ్చిన తర్వాత ఎవరి పంథా వారిదిలాగానే ఉన్నది, వేరే పలు రకాలని చెప్పి. కాబట్టి అయితే ఉన్నటువంటి దాన్ని శాస్త్రోక్తంగా మనం చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ సింహరాశి వారిలో ఈ 2026వ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహగతులను కనుక మనం పరిశీలన చేస్తే ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంపత్తిలో రాహు ఈ సంవత్సరం మొత్తము కూడా సప్తమ స్థానం అందు ఉంటారు. ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్